హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. ఈరోజు 100 days ఛాలెంజ్లో థర్డ్ డే. ఈరోజు కొంచెం లేట్ లేసాను, ఆల్రెడీ ఇప్పుడు 6 అయిపోయింది. అందుకే ఫస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ ఈరోజు మీకు ఒకటి డీటాక్స్ డ్రింక్ ఒకటి చూపిస్తాను. ఫస్ట్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా వెయిట్ చేసుకోవాలి. దాన్ని అందులో జీరా అండ్ దాల్చిన చెక్క వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఎలా మరిగించుకోవాలంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం వేసాం కదా, అది 1 గ్లాస్ ఆఫ్ వాటర్గా మారాలి. చూడండి వాటర్ ఏ కలర్కి వచ్చేసాయి. ఈ కలర్ వచ్చే వరకు మనం వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఇగో ఎల్లో కలర్లో వచ్చేసాయి. అందుకే నేను ఈ గ్లాస్ వాటర్లో మీకు కనిపించడానికి చూపిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో నైట్ మనం పడుకునే ముందు ఆ టైంలో అయితే ఎక్సర్సైజ్ చేసేద్దాం. మార్నింగ్ చేయకున్నా డైలీ వన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయాలి. మార్నింగ్ చేయకున్నా ఈవినింగ్ టైం అయినా ఓకేనా. అందుకే ఈరోజు మార్నింగ్ కాకుండా ఈరోజు ఈవినింగ్ ట్రై చేశాను. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఈ నైట్ టైం చేసి పడుకుంటే బాగా నిద్ర వస్తుంది కదా, సో అలా ఈరోజు ట్రై చేస్తాను. అలా మార్నింగ్ అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్ అయితే ఏం లేదు, నైటే చూపిస్తాను మీకు. జస్ట్ ఈ మార్నింగ్ మొత్తం ఫుడ్ ఏం తీసుకుంటున్నానో మీకు చూపిస్తాను. నాట్ బ్యాడ్. నార్మల్గా వాటర్ ఉన్నట్టు ఉన్నాయి, కాకపోతే మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. జీరా అండ్ దాల్చిన చెక్క అంత అనిపిస్తలేదు, కానీ జీరా టేస్ట్ ఎక్కువ మనకి తగులుతుంది అంతే. తాగొచ్చు, డైలీ తాగినా ఏం ప్రాబ్లం ఉండదు. మన ఫ్యాట్ అనేది తొందరగా తగ్గిస్తుంది. కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టైం నేను టిఫిన్ ఏం చేస్తున్నానో చూపిస్తాను. ఈరోజు జస్ట్ 2 ఇడ్లీస్ అండ్ చట్నీ సాంబార్ ఎక్కువ తింటాను, చట్నీ లైట్గా అంతే. ఈరోజు 2 ఇడ్లీస్ ఓన్లీ. చిన్న బౌల్ రైస్ అండ్ పప్పు, టమాటో పప్పు అండ్ కీరా క్యారెట్. సింపుల్ అండి ఈరోజు మన లంచ్. ఈరోజు సింపుల్ పప్పు, రైస్ అండ్ సలాడ్ అంతే, దట్స్ ఇట్. అది కూడా పప్పు చిన్న కప్. మీరు కూడా నాలాగా డైట్ ఎంతమంది స్టార్ట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ గైస్. మీరు లైక్ చేస్తే నా వీడియోకి రీచ్ ఉంటుంది. మీరు కాకుండా కొంతమంది వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి వెయిట్ లాస్ అవుతారని అంతే. వాటర్ తాగుతున్నాను. ఆల్రెడీ ఇలాంటిది ఒక 1 బాటిల్ అయిపోయింది, ఇది 2nd బాటిల్. అండ్ నైట్ పడుకునేసరికి ఇంకొక బాటిల్ కూడా కంప్లీట్ చేస్తాను. డైలీ 3 బాటిల్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను ఇప్పటికైతే. పైకి వచ్చాను ఇప్పుడే. టైం 7 అవుతుంది, సో డిన్నర్ రెడీ చేసుకోవాలి కదా మనకి. ఈరోజు డిన్నర్లోకి నేను పూల్ మకానా చేసుకుంటున్నాను. హెల్తీ పూల్ మకానా ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను. తినేద్దాం. చూడండి ఎంత బాగున్నాయో. ఇది హెల్తీ కూడా మనకి. క్రిస్పీగా బాగుంది.
అండ్ ఇందులో నేను ఆయిల్లో ఇట్లా ఫ్రై చేస్తారు కదా, సో ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేయకుండా నెయ్యి యూజ్ చేసా. 3వ రోజు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. మార్నింగ్ వెయిట్ లాస్ డ్రింక్ చూపించాను కదా, ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో రేపు చూద్దాం. రేపు నా డైట్లో చీట్ మీల్ తినాలి అనిపిస్తే ఏం చేశానో నేను రేపు చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వాతి వెంక్. అండ్ మీలో ఎంతమంది నా వీడియోస్ని ఫాలో అవుతున్నారో కూడా కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.